బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘం నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. బంద్కు మద్దతు కోరేందుకు ఆర్ కృష్ణయ్యతో కలిసి వచ్చిన బీసీ సంఘం నేతలు గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ మీడియా సమక్షంలోనే కుమ్ములాడుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఆర్ కృష్ణయ్యల ముందే ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఫోటోల కోసం ముందుకెళ్లే విషయంలో మొదలైన ఈ వివాదం జూనియర్ అయ్యుండి ఎలా ముందుకు వెళతావు అంటూ నినాదాలు, ఘర్షణకు దారితీసింది. అర్థం రావద్దు అంటున్నాడు. వచ్చినావు అంటున్నాడు. అర్థం రావద్దు అంటున్నాడు. సంబంధించిన పూర్తి వివరాలను మా హైదరాబాద్ రిపోర్టర్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి, బంద్కు మద్దతు ఇవ్వమని కోరడానికి వెళ్లినటువంటి నేతలు అక్కడ సీనియర్ జూనియర్ మధ్య విభేదాల నేపథ్యంలో అక్కడ కొట్టుకున్నట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ నేతలు కొట్టుకున్నారు. అయితే స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముందే నేతల మీడియా పోడియం దగ్గర కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో బీజేపీలో కూడా బీసీ నేతలకు ఏదైతే జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలి వస్తున్న నేపథ్యం, డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కూడా ఈ రోజు బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా లంకా దీపక్ రెడ్డిని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఈ క్రమంలో కూడా ఏదైతే రామచంద్రరావుని, అదేవిధంగా ఆర్ కృష్ణ కలవడానికి వచ్చిన బీసీ నేతలు ఒకరికొకరు తోపులాట, రెండు వర్గాలుగా విడిపోయి తోపులాట జరిగింది. ఆ నేతల మధ్య నేతలు కొట్టుకున్న పరిస్థితుంది. సో ఈ క్రమంలో కూడా ఒక్కసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇక్కడ స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు ముందే కొట్టుకోవడంతో కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే మరొకసారి ఈ పార్టీలలో ఇప్పటికే కూడా బీసీల వివాదాలు తలెత్తున్న వద్దలో తాజాగా బీజేపీలో కూడా ఈ మధ్య ఈ విధంగా జరుగుతుంది. అయితే గుజ్జల సత్యం, గుజ్జల కృష్ణ ఇద్దరు ఒకరినొకరు తోసుకున్నారు పరిస్థితి. అదేవిధంగా పిడిగుద్దులు గుద్దుతున్నారు. సో ఈ క్రమంలో కూడా ప్రెస్ మీట్ పెట్టే ముందు రామచంద్రరావుని కలవడానికి వచ్చారు. సో ఈ క్రమంలో జూనియర్ అయి ఉండి ఫోటోలకు ఎలా ముందుకెళ్తావంటూ కూడా నెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడానే కొట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో బీజేపీలో ఒక్కసారి అయితే ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వచ్చినావు అంటున్నాడు.